అదండి. సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారితోటి మీ అనుబంధం ఎలా ఉండేది? ఎందుకంటే 1983లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత 82, 83లో ఏ విధంగా ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు? ఆయనతోటి అనుబంధం ఎలా ఉండేది సార్ మీకు? నాకు చాలా విచిత్రమైన జీవితం ఉన్నదండి. మా నాన్నగారు 60 ఏళ్ళు కాంగ్రెస్ లైఫ్ అండి ఆయనకి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ చేశారు. సంజయ్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు. డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్‌గా అప్పుడు 3 జిల్లాలు కలిపి 3 టర్ములు చేశారు. మా ఫాదర్ అన్ని పదవులు చేశారు కాంగ్రెస్‌లో. మా ఫాదర్ చనిపోయే వరకు కూడా కాంగ్రెస్‌లో ఉండాలనుకున్నారు ఆయన. ఆయన ఎప్పుడూ ప ప కద్దరు లాల్చి, కద్దర సంచి, కద్దర కండువాతో ఉండేవారు. అలాంటిది నాకు 1977లో కాలేజీలో ఉంటుండగానే నాకెందుకో ఎమర్జెన్సీ మీద నాకు వ్యతిరేకత వచ్చింది నాకు. కాంగ్రెస్ మీద, ఇందిరాగాంధీ గారి మీద. అప్పుడు జనతా పార్టీ అప్పుడే చలపతిరావు గారి నాయకత్వంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. అప్పుడు నేను జనతా పార్టీలోకి వచ్చానండి. 16, 15 ఏళ్ల వయసులో జనతా పార్టీకి వచ్చి ఫాదర్ తెలియకుండా జనతా పార్టీ పనిచేశానండి. ఫాదర్ తెలియకుండా అయిపోయిందండి. 1980లో ఆనంద్ గారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. జనతా దళ్ అని అన్ని పార్టీలు కలిపి ఉన్నాయి. అప్పుడు జనతా అదే బీజేపీ అని కలిపే ఉన్నాయి. పోటీ చేస్తే నేను ఆ వయసులో కూడా నేను ఇన్ఛార్జ్‌గా పనిచేశాను. ఆనంద్ గారు ఇంట్లో ఫ్రీగా ఉండేవాడు. ఇప్పటికీ ఉమాగారిపల్లి తెలుసు నన్ను. ఆవిడ నాతో ఉండేది ఆవిడ. పనిచేసింది ఆ రోజు ఆవిడ మాతో పాటు. అయితే అప్పుడు జనతా దళ పనిచేసి ఎవరు ఆనంద్ గజపతిరాజు గారు? ఆంధ్రప్రదేశ్ వైఫ్ మాతో కలిసి తిరిగాం. అంటే ఆ వైఫ్, నేను, లీలా గారు అందరూ కలిసి లీలా ఆయన గారి గెలుపు వైఫ్ కోసం ప్రయాణం చేసి పనిచేసి 80లో ఓడిపోయినాం. 77లో ఓడిపోయినాం. 80లో మా గురువుగారు అప్పలనాయుడు మేస్టారు అని ఆయన క్యాండిడేట్ పెట్టి ఆయన కోసం పనిచేశాను మళ్ళీని. ఓడిపోయినాం. 81 అయిపోయిన తర్వాత బాటం గారు మంత్రి అయ్యి మా నాన్నగారిని అవమానపరిచారు. ఎవరు సార్? బాటం శ్రీరామూర్తి గారు. హ్మ్. ఒక చిన్న ఇట్లా కార్యకర్తలు పట్టుకొని ఎంత ఫాదర్ సీనియర్‌ని కూడా మా ఫాదర్‌ని అవమానపరిచారు. అది నేను కళ్ళారా చూశాను. మా ఫాదర్‌ని అవమానపరచడం మా నాన్నగారు చాలా కాలం రాజకీయాలు చేసిన వ్యక్తి, పెద్ద పెద్దలు గౌరవించిన వ్యక్తి. ఎప్పుడైతే అవమానపరిచారో నాకెందుకో మనసు బాధ కలిగి అలా ఆలోచిస్తున్నాను. ప్రత్యామ్నాయాలు ఎప్పుడు రాకపోతాయా అని. అనుకోకుండా అన్నగారు పార్టీ పెట్టినప్పుడు రాజా కన్నబాబు గారని తుని వాస్తవ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే అయినారు. బంగారయ్య గారి అల్లుడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఎమ్మెల్యే అయినారు. 83 తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయినాడు. ఫస్ట్ ఎమ్మెల్యే. లాదెం భాస్కర్ వెళ్ళిపోవడం వల్ల పాపం ఆయన చనిపోయాడు. కొంచెం మంచి వ్యక్తి. కుటుంబం. ఆయన బలవంతంగా నన్ను లాక్కెళ్ళాడు ఇక్కడికే అప్సరావటం అని పేరు ఉండేదండి. ఎన్టీ రామారావు పరిచయం చేశాడు. అంత వయసులో ఆ మహానుభావుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఎంత సార్ వయసు మీదప్పుడు? అప్పుడు నాకు అంత కలిపి 21, 22 ఉంటాయండి. అంతే. ఎక్కడ పరిచయం ఇక్కడ చేశారు? అప్సరావటం ఇప్పుడు ఏదో గ్రీన్ పార్క్ అని పేరు మార్చారు. హుహు. చెప్పారు అన్న గారికి. సార్ అన్నగారు చాలా పెద్ద కుటుంబం. బండారప్పయ్య గారు జైగాంటి పర్సనాలిటీ చాలా అని చెప్పారు. రా బ్రదర్ అని ఇలాగ అప్పుడు ఆయన యాక్టర్. పార్టీ పిలిచారు పార్టీ. పార్టీ కూడా అనౌన్స్ పెట్టి చేశారు. ఫస్ట్ మీడియా ఊరేగింపు విశాఖపట్నంలో. ఆహా! ఓల్డ్ పోస్ట్ ఆఫీస్‌కి ఊరేగింపుకి వెళ్తాం అన్నమాట. అప్పుడు నా మనసు ఇంక ఈ మహానుభావుడి పార్టీలో ఉండాలనిపించిందండి. అనిపించి అక్కడి నుంచి మా బంధువు ఒకాయన సర్పంచ్‌గా ఉంటే ఆయన బతిమాలి లాక్కొచ్చాను పార్టీలోకెళ్ళి. తెలుగుదేశం ఆయన పార్టీ. ఎమ్మెల్యే అయ్యాడు. బైలప్ప నాయుడు. లాక్కొచ్చి మేమందరం కలిసి పనిచేసాం. బ్రహ్మాండ మెజారిటీతో గెలిచాం. తర్వాత అప్పుడు నాకు జిల్లా పార్టీ కార్యదర్శి ఇచ్చారు. జిల్లా పార్టీకి ఇచ్చారు కార్యదర్శి. జిల్లా అంతా కలిపి కార్యదర్శి అయ్యాను. అక్కడి నుంచి పార్టీలో యాక్టివ్‌గా ఉన్నాను. హ్మ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇవ్వాలా, లీడర్స్‌కి శిక్షణ కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60 మందిని సెలెక్ట్ చేశారు. 60లో నేను ఒక్కడినే. నాకు గండిపేట రామకృష్ణ స్టూడియోస్‌లో 15 రోజులు శిక్షణ ఇచ్చారు. వెళ్ళిన రోజు చూసాం, మళ్ళీ 15 రోజులు తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసాం మేము. చంద్రబాబు నాయకత్వంలో, బాబు గారి నాయకత్వంలో అక్కడ రామకృష్ణ స్టూడియోస్‌లో ట్రైనింగ్ పొందాను. ట్రైనింగ్ పొంది చంద్రబాబు నాయుడు గారు అక్కడ నన్ను ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఏది ఈ జిల్లాలు అబ్జర్వర్‌గా వెళ్ళడం, లేకపోతే అప్పుడైతే 15 రోజులు కృష్ణా జిల్లాలో 15 మండలాలు తిరిగానండి చంద్రబాబు గారి నాయకత్వంలో. ఖమ్మంలో ట్రైనింగ్ క్యాంప్‌లో 15 రోజులు ఉన్నానండి. భద్రాచలం కాషాయ గారు జడ్పీచ్చేయమని. ఆ రకంగా పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ జిల్లాలో పార్టీ ఉన్నప్పుడు తులసిరావు గారిని జిల్లా ప్రెసిడెంట్‌గా నన్ను జనరల్ సెక్రటరీ చేశారండి. జనరల్ సెక్రటరీ అయినా జిల్లా మొత్తం మీద. 87, 85 అండి. 85లో. అనుకోకుండా 87 మండల ఎలక్షన్స్ వచ్చాయి. మండల ఎలక్షన్‌లో మళ్ళీ పరవాడ మండల ప్రెసిడెంట్ గెలిచాను. మా గురువుగారి మీద గెలిచాను. అప్రాల మీద చెప్పాను ఇందాక, అప్రాల మేశారు. ఆయన మీద గెలిచాను. అప్పుడు మళ్ళీ జిల్లా పరిషత్ విప్ ఇచ్చారు నాకండి.
అది అంటే నా రాజకీయం 83 నుంచి స్టార్ట్ అయింది. అధికారం రాకముందే నేను పార్టీలో చేరాను. అధికారం కోసం వచ్చిన ఎలక్షన్లో ఎన్టీ రామారావు గారితో కలిసి తిరిగాను. అంటే అదృష్టం ఏంటంటే ఆయన వ్యాన్ వెనకాల తిరిగేవాడిని. ఆయన వ్యాన్లోకి వెళ్ళేవాడిని. ఆ సీట్లో తినేవాడిని. ఇది చైతన్య యాత్ర. అప్పుడు ఉపేంద్ర గారు ఉండేవారు మాకు. ఆ రకంగా 83 అధికారంలో రాక నుంచి అంచెంచులుగా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, మండల ప్రెసిడెంట్గా, విప్గా, ఎమ్మెల్యేగా. ఫస్ట్ టైం 89లో టికెట్ ఎలా వచ్చింది సార్ మీకు? 89 టికెట్ ఏంటంటే అప్పటికే ఎన్టీ రామారావు గారు మండల ప్రెసిడెంట్ అందరిలో కొంత ట్రాక్ తెప్పించుకున్నారు. ట్రాక్ తెప్పించినప్పుడు తెలుగు యువత నుంచి కొంతమంది యువతకి ఇవ్వాలని చెప్పి డాక్టర్ వెంకటేశ్వరని అడిగారు ఎన్టీ రామారావు గారు, దగ్గుపాటి గారు. అప్పుడు దగ్గుపాటి గారు నా పేరు సిఫార్సు చేశారు. ఈ యంగ్స్టర్స్లో ఈయన ఉన్నాడు, బాగా చేస్తున్న ఎంపీపీ అని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఇచ్చారు ఆ పేరు అప్పుడు అన్నగారికి. అప్పటికే బాబు గారు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా మద్దతు ఇచ్చారు. దగ్గుపాటి గారు ప్రపోజ్ చేశారు. దగ్గుపాటి వెంకటేశ్వర గారు నా పేరు సిఫార్సు చేశారు. చెప్పారు కూడా నాకు. ఎలాగంటే ఆయన ఎందుకు సిఫార్సు చేశారు సార్? అసలు అంటే యూత్లో నేను యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తున్నాను. పార్టీ వ్యవహారాల్లో చాలా యాక్టివ్ ఉన్నాను. అప్పటికి చిన్న వయసులోనే అన్ని కార్యక్రమాలు చూశారు, కళ్ళారా చూశారు ఆయన. ఎవరో ఏంటి ఈ కుర్రాడు ఎవరు, మండల ప్రెసిడెంట్ ఎలా చేస్తారో తెలుసుకున్నారు డాక్టర్ గారు. తెలుసుకొని ఆయన ఇష్టం రాసుకున్నారు. రాసుకొని అన్నగారికి రికమెండ్ చేశారు. కొంతమంది యూత్ ఉన్నారు కదండి, వీళ్ళకి ఇవ్వాలని కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో నేను ఒకరిని. అప్పుడు పరవాడ నియోజకవర్గం, ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గం. ఫస్ట్ టైం టికెట్ మీకు అనౌన్స్ చేసిన తర్వాత, అంటే హేమాహేమీలు అందరూ ఉండగా కూడా వాళ్ళు ఎవరిని కాదనుకుని మీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఎలా అనిపించింది సార్ 89 ఎలక్షన్స్ ముందు? నాకు ఆశ్చర్యపోయానండి. నిజంగా నేను ఊహించలేదు. అసలు మా నాన్నగారు అప్పుడు ఎమ్మెల్యే అవ్వాల్సింది దెబ్బతిన్నారు. టికెట్ ఇవ్వాల్సింది లాస్ట్ అవర్లో ఆయనకి ఇవ్వకపోతే ఎస్ఆర్ఎస్ అప్పటి గారు ఆత్మకథలో రాసుకున్నారు, బండలు అప్పటి వల్ల నేను ఎమ్మెల్యే అయినని. నాన్నగారు దెబ్బతిన్నారు. మేము ఆ దెబ్బతిన్న దగ్గర నుంచి మేము పెద్ద ఆశ పెట్టుకోలేదు. కానీ సడన్గా కబురు రాబోసరికి నాకు నిజంగా ఇది ఒక కళ్ళ రాజ్యం అయిపోయింది. నాకు ఆ మహానుభావుడే పిలిచారు. గండిపేటలో అప్పుడు నా ఛానల్లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎంపీపీ ఆయనే బీ ఫారం ఇచ్చారు మీకు? చేతిలో ఆయన చేతిలో ఇచ్చారండి. పక్కన డాక్టర్ గారు ఉన్నారు, ఒక పక్క బాబు గారు ఉన్నారు, ఒక పక్క ఉపేంద్ర ఉన్నారు. ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా మీరు బీ ఫారం అందుకోవడం ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టికెట్ నిజంగా ఆ మహానుభావుడిని చూడడమే, ఆయన నా భుజం మీద చెయ్యి వేయడమే నాకు ఎంతో ఆనందం వేసిందండి. అది దాని ముందు ఇంకోటి ఉందండి. దాని ముందు మండల ప్రెసిడెంట్ గారి ప్రచారంకి వచ్చారు నాకు. ఎవరు 87లో ఆయనే ఎన్టీ రామారావు గారు వచ్చి ఇలా అన్నారు, అభంశభం తెలియని పసి బాలుడిని మీ దగ్గర పంపిస్తున్నామని చెప్పారండి. జనం గొల్లేమో తప్పుడు కొట్టారండి. అంటే చూసా చిన్న కుర్రాడు కదా, అభంశభం తెలియని పసి బాలుడిని మీ దగ్గర పంపిస్తున్నామని చెప్పారు ఎన్టీ రామారావు గారు. అది నాకు గుర్తుంది. రెండు, పెద్ద ఆయన నన్ను ఇంకో రకంగా ఒక మహానాడులో గండిపేటలో నా స్పీచ్కి అవకాశం వచ్చిందండి. ఏ ఇయర్ సార్ అది? 87 ఎంపీపీ అయ్యాను. 88లో అండి. 88లో గండిపేటలో మహానాడులో ఒక మండల ప్రెసిడెంట్గా నాకు స్పీచ్, సహకార వ్యవస్థ మీద నాకు స్పీచ్ ఇచ్చారు. ఆ సహకార వ్యవస్థలో స్పీచ్ ఇస్తుంటే జనం బాగా తప్పులు కొట్టారు. బాగా మళ్ళీ పిలిపించుకొని పక్క పిలిచిన భుజం మీద చేసి గుడ్ బ్రదర్ అన్నారు. ఆ 3 రోజుల పెద్ద ఒక కమిటీ వేశారు పెద్ద ఆయన, రాష్ట్ర వ్యాప్తంగా సహకార వ్యవస్థ మీద. నేను, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ కాసాయి గారు, ప్రకాశం సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ప్రభాకర్ గారు, అప్పుడు ఎక్కడో తెలియదు వరకు, మా ముగ్గురు కలిపి ఒక కమిటీ వేశారు పెద్ద ఆయన. ఈనాడులో ఫ్రంట్ పేజ్ నా పేరు వచ్చింది. ఒక మండల ప్రెసిడెంట్ని ఈనాడు మెయిన్లో ఫ్రంట్ పేజీలో మా ముగ్గురు పేరు బ్రాకెట్ రాశారు. అప్పుడే జనంలో పుకారు పుట్టింది, ఇది డెఫినెట్గా అన్నగారి దృష్టిలో పడ్డాడినా ఇంకా ఆగదని. అదృష్టవశాత్తు అన్నగారు పిలిచి నా టికెట్ ఇవ్వడం. ఆ రోజు నా అంతకుముందున్న ఎమ్మెల్యేగా నాకు రెబలేశారు. పైలప్పనేది రెబలేసిన హైయెస్ట్ మెజార్టీ నాకే వచ్చింది జిల్లాలో. రెబల్ ఉన్నప్పటికి కూడా హైయెస్ట్ మెజార్టీ నాదే జిల్లాలో. మళ్ళీ 2004లో హైయెస్ట్ మెజార్టీ మళ్ళీ నాదే, 42,000 మెజార్టీ అండి. 42,000. 2004 కాదు ఇప్పుడు సార్? కాదు, 94లో అండి. 94లో శ్రీకాకుళం నుంచి మళ్ళా బాబు గారి కుప్పం వెళ్ళే వరకు నాదే మెజార్టీ. అక్కడ బాబు గారిది ఎక్కువ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిది. అంతా నాదే మెజార్టీ. 42,000 మెజార్టీ, ఓట్లు కాదండి, మెజార్టీ 42,000 2094లో. మళ్ళీ 2099లో కూడా మంత్రిగా నాదే మెజార్టీ హైయెస్ట్. మంత్రిగా చెప్తా. ఆ రకంగా నేను పరవాడలో 3 టర్మ్లు కూడా జనం నన్ను బాగా ఆదరించారు, అభిమానించారు, ఈ స్థాయి తెచ్చారండి. సార్ ఇప్పుడు అంటే ఈ ఎంపీ అదే మన ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మంత్రి కావచ్చు, ఈ విధంగా ఈ స్థాయికి వచ్చిన దాదాపుగా ఒక 3 దశాబ్దాల పాటు ఆయనతో అనుబంధం ఏర్పడింది. 80 నుంచి చూసుకుంటే కనుక ఇంచుమించు ఆయన 95 వరకు కూడా.
ఒక 10 ఏళ్ల పాటు ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు సేపు 10 ఏళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మీకు అంటే ఎన్టీఆర్‌తో గుర్తుండిపోయిన సంఘటనలు ఏంటి చెప్పండి సార్ బాగా? మహానుభావుడండి. ఎలాగంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయంతో వెళ్ళేవాళ్ళమండి. ఎన్టీ రామారావు కలవాలంటే చాలా భయంతో వెళ్ళేవాళ్ళం. ఆ మనిషి, ఆ విగ్రహం, ఆ వ్యవహారం, ఆ చూపు. లోనకెళ్ళిన తర్వాత అండి వేడుకొండల వాడు ప్రత్యక్షమైనట్టు ఉండేది మాకండి. ఆదరణ, ఆప్యాయత. బహుశా నా తల్లిదండ్రులు కూడా అంత చక్కని ఆప్యాయత, ఆదరణ నాకు ఇచ్చి ఉండరండి. ఇలా వెళ్ళగానే ఏం బ్రదర్ మనం అంతా బాగున్నారా? ఆ బ్రదర్ అనేసరికి ఒక ఊహాలోకి వెళ్ళిపోయామండి మహానుభావుడు. ఆదరణ, భోజనం పెట్టేప్పుడు భోజనం బలవంతంగా భోజనం కూర్చోమన్నారండి. ఆ భోజనం టైం ఎంతుందట, బ్రదర్ పెట్టరా భోజనం అన్నారండి. ఎక్కడ ఇంటి దగ్గరండి? ఇంటి దగ్గరే. అవి అక్కడ అబిడ్స్ అప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చాం అనుకోండి, భోజనం పెడితేనండి మహానుభావుడు చేత్తని వడ్డించేవాడండి. ఏయ్ బ్రదర్ ఏయ్ పట్రా, ఒప్పటి పట్రా, ఏవేవి తేవాలో పెట్టి సొంత కొడుకో మనవడిలో అలాగా మాకు ఆయన భోజనం పెట్టేవాడండి. ఆ స్థాయిలో ఉన్న మహానుభావుడు పక్కన కూర్చోవడమే ఎంతో గౌరవంగా మాట్లాడే రోజులు, ఆనందపడే రోజుల్లో భోజనం పెట్టడంలో కల్మషలేని మనిషి అండి. కల్మషం అంటే అర్థం మీరంటే పడదు అనుకోండి, అభిమానం లేదనుకోండి, మీరు తప్పు తావు నడుస్తాను అనుకోండి, ఇక చూసాడు కాదండి. చూశాడు కాదు, పక్క ఇలా చూసి మాట్లాడాడండి. నాకు అర్థమైపోయేది, ఒరే ఏదో తప్పు చేస్తున్నాడు రా అని. అంటే కల్మషం లేదండి. అంత నిష్కల్మషంగా మనసు ఇక్కడి నుంచి ప్రేమ. ఆయన ప్రేమ ఎక్కడి నుంచి ఉండాలి, ఇక్కడ కాదు ప్రేమ. చాలామంది ఇక్కడ ప్రేమ చూపిస్తారు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ప్రేమ గుండెల్లో చేసేస్తారు ఎవరి మీద సరే. అంత ఆప్యాయత అండి, అంత అనురాగం అండి. ఆయనకి ఇన్సిడెంట్ గుర్తుందా మీకు సార్? ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా బాగా గుర్తుండిపోయిన సంఘటన? ఒక మాట చెప్తాను సార్. ఆయనకి నాటుకోడి అంటే ఇష్టం. నాటుకోడి నువ్వుల నూనెతో అంటే ఇంకా బాగా ఇష్టం. అది ఒకసారి నేను అనుకోకుండా అరకు స్టూడియోలో అరకు వచ్చినప్పుడు పట్టుకుని ఇచ్చాను. అది అక్కడి నుంచి ఆయన సరదాగా బ్రదర్ నా మామూలు అనేవారండి. ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం. నేను పట్టుకుని ఇచ్చేవాడినండి. తెల్లవారుజాను ఇక్కడ అప్పుడు మామూలుగా మేము సెకండ్ క్లాస్ జర్నీ చేసేవాళ్ళం. ఈ చికెన్ ఉన్న రోజున ఏసీ ఎక్కేవాడినండి పాడైపోకుండా. తెల్లవారుజాను దిగి తిన్నగా అన్నగారు అబిడ్స్ కానీ ఇక్కడ బంజారాస్కి వెళ్ళిపోయి ఇచ్చేసి ఇంటికి వస్తున్నాండి. పాడైపోద్దేమోనండి. అసెంబ్లీకి వచ్చారండి రోజండి. కావాలంటే మీరు కళాంగరావు అడగండి, లక్ష్మీప్రసాద్ అండి, అలాగే లక్ష్మీప్రసాద్ అలాగే చెప్తారు. ఓ రోజు అసెంబ్లీకి వచ్చారు. అంత నాకు లేచి దండం పెట్టి ముందుకు కూర్చున్నారండి. ఇలా బ్రదర్ అన్నారండి. నాకు అది చూస్తే వెళ్ళానండి గబ. థ్యాంక్ యూ బ్రదర్ అన్నారండి. అందరూ రఘుమారెడ్డి, విద్యాధర్రావు, కళాంగరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకు థ్యాంక్స్ చెప్పారా? ఎందుకు ఈ గుంటనాకుడికి ఈయనకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మహానుభావుడు దేవుడు, ఆయన ఈయనకి చెప్పడం ఏంటి? అడిగారు నన్ను. ఏంటి చెప్పాయా బాబు అంటే ఏం లేదని వరకే చెప్పాను. లేదు దాస్తున్నావు అని చెప్పడం బాగోదు కదా. చిన్న విషయం. ఆయన లైఫ్కి ఇది ఏముందండి, ఆయన కోరుకుంటే పౌరుల ముందుకు వచ్చి ఆగుతాయి. కానీ అది చిన్న విషయం. కానీ చూడండి ఎంత మంచి వ్యక్తో, ఎంత మంచి అభిమాని వ్యక్తో. అదంతా అడిగారు, చెప్పలేదు నేను. తర్వాత ఏడగారు లాగేసాడు, ఈ బాగోట ఎలా లాగేసాడు. ఇక్కడ మూర్తి గారు డాక్టర్ వచ్చి చెప్తే ఆ డాక్టరేట్ మీటింగ్లోనే చెప్పారు ఎల్వి మన లక్ష్మీప్రసాద్ గారు దసపల్లలో. అందరం మనం అనుకుంటాం ఈయన ఎన్టీ రామారావు ఫ్యాన్, ఈయన ఫ్యాన్ చెప్పారు. అంటే చెప్తానంటే అతను అనేది ఏంటంటే చూడండి ఎంత కృతజ్ఞత. ఆఫ్టర్ ఆల్ అని ఇవ్వడం నాకు ఆయన లైఫే ఇచ్చాడండి. ఆయన లైఫ్ ఇచ్చిన ఇది ఏమాత్రం ఆఫ్టర్ ఆల్ అంటే అదే నాకు మర్చిపోలేని జీవితం ఉంది. ఆయన మర్చిపోలేని ఆ మహానుభావుడితో అనుభూతి ఉంది. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయి సార్? ఇంకేమైనా తిట్టడం కావచ్చు, లేదంటే కోపడుకోవడం కావచ్చు, కోపడలేదండి. ఆదరించడం దాంట్లో ఫలానా సంఘటన గుర్తేనా ఉందా సార్? ఇంకా బాగా ఆదరణలో ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళానండి. నేను నా మిస్సెస్ పిల్లలు వెళ్ళానండి. ఎవరి ఫ్యామిలీతో వెళ్తే వారు ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చేసి పంపించేస్తారు. ఇలా వెళ్ళగానే ఏ మూర్తి సతీ సమేతంగా వచ్చావు అని చెప్పి లాంగ్ తీసిపోయాడండి. అప్పుడు లక్ష్మీభర్త వచ్చింది అప్పటికేనండి. లోనకి తీసిపోయి ఆ దేవుడి గదిలో తీసుకెళ్ళి మా ఆవిడికి మా పాపలకు పిల్లలకి సిటీ బాబు ఫోటో ఉంటే దండలేసి అక్కడ మా ఆవిడికి బొట్టు పెట్టి నన్ను మూర్తి అప్పుడు కాలుకి దండం పెట్టామండి. అంటే కొంత అల్లుడో కొడుకో వస్తే ఎంత ఆదరణ దొరకదో తెలియదు. కానీ మా ఫ్యామిలీ ఇప్పటికీ నా పిల్లల మిస్సెస్ మర్చిపోలేరండి. అలాగా లోనికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంకా ఏవో తెచ్చి మాకు పెట్టాడండి ఆయన చేతులతోటి. ఎవరో స్టాఫ్ తెమ్మలేదు, ఆయన లోనికి వెళ్ళిపోయినాడు. పట్టుకొచ్చాడు ఒకటి సార్ కూర్చో అన్నగారికి వచ్చినట్టే తమ్ముడు బిడ్డతో ఆడబిడ్డతో వచ్చావు,
అని అంటే అలాంటి మహానుభావుడండి. ఏ రాజకీయ నాయకుడు కింద కార్యకర్తలకి నాయకులకి ఆప్యాయత ప్రేమిస్తారండి? ఇవ్వరండి. కానీ ఎన్టీ రామారావు గారిని నమ్ముకున్న వ్యక్తిని, నిజాయితీ ఉన్న వ్యక్తిని యువకులంటే ప్రాణం పెట్టేవారండి ఆయన. అది ఆయన ఆ రెండు నేను మర్చిపోయిన సన్నివేశాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన భోజనం తిన్నప్పుడు కూడా రకరకాలు తినేవారు ఆయన. ఏం తినేవారు సార్ ఆయన? ఒకసారి భోజనం పరమాన్నం తెమ్మన్నారు. పరమాన్నం మీద నెయ్యి తెమ్మన్నారు. నెయ్యి కాదు, తేనె తెమ్మన్నారు. తేనె వేసుకున్నారు. నెయ్యి పట్టురారన్నారు. నెయ్యి వేసుకున్నారు. పరమాన్నం, తేనె, నెయ్యి మంచి కాంబినేషన్. కలుపుతున్నాం, ఆవకాయ పట్టురారా అన్నారు. ఆవకాయ మీద వేశారు. పరమాన్నంలో ఆవకాయ వేశారు. కలిపన్నారు, తినమన్నారు. అది మహాప్రసాదం ఉందండి. ఆ కాంబినేషన్ అంతే. ఆయనకి ఆ రకమైన అనుభూతి మాకు ఆ మహానుభావుడి దగ్గర ఆ కాంబినేషన్. ఆయన కలుసుకోవాలంటే ఎప్పుడు సార్? అంటే ఇప్పుడు ఆయన మధ్య మధ్యలో షూటింగ్ కూడా చేశారు సీఎంగా ఉండగా కూడా. మీరు ఏదో అరకు విశ్వామిత్ర ఏదో మీకు అయితే ఉన్నామండి. అప్పుడు ఎన్ని గంటలు లేచివారు సార్ ఆయన? 4:30 అండి. 4:30 లేచిపోయేవారు. నేను చికెన్ పట్టుకెళ్ళేవాడిని. జూనియర్ ఎన్టీఆర్కి జీడిపప్పు కూడా పట్టుకెళ్ళాను. జూనియర్ ఎన్టీఆర్ ఇది పాత్ర, ఇది మన శకుంతల కొడుకు పాత్ర. వెళ్తే కారు సౌండ్ వినోరండి. అరే చూడరా బ్రదర్ వచ్చారన్నారండి. ఆ స్టాఫ్ వచ్చేవారు. గవ్వెళ్ళి లోనికి బ్యాంక్ నుంచి ఇచ్చేవాడిని, ఆయనతో కూర్చుంటేవాడిని. ఒకసారి అయితే ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే, రే తాత లెగరా, నీకో తమ్ముడు జీడిపప్పు తెచ్చాడు లెగరా అని బలవంతంగా చేసి ఒళ్ళో కూర్చొని ప్యాకప్ చేయించారు. నేను పక్కన ఉన్నాను మేకప్. అప్పుడు 4-5 ఏళ్ళు ఉంటాయి అప్పుడు ఎవరికి? జూనియర్ ఎన్టీఆర్ ఉంటాయండి. 6-7 ఏళ్ళు ఉంటాయేమో. 6 ఏళ్ళు. గద్దెబాబు ఉన్నా, నేనున్నాను, ఇంకో 11 ఉన్నామండి అక్కడ ఆ స్పాట్లో. గద్దెబాబు ఉన్నాడు వేళ బతికే ఉన్నాయి ఆయన కూడా. మేము ముగ్గురు ఉన్నాం. ఆ జీడిపప్పు తెచ్చి కూర్చోబెట్టి ఆ జీడిపప్పు ప్యాకెట్ ఓపెన్ చేయాలి. తినరా జీడిపప్పు తెచ్చారా అన్నగా తమ్ముడు రారా అని అలా మేకప్ వేయించారు. మా ముందే మేకప్ వేయించారండి జూనియర్ ఎన్టీఆర్కి. ఎలా ఉండేది సార్? మీరు అప్పుడు చూశారు కదా దగ్గర నుంచి ఇద్దరికేను, తాత మానవులందరికీ ఎలా ఉండేది? అమ్మో ఎంత ప్రేమ అండి బాబాయ్. జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టారండి ఎన్టీ రామారావు గారు. నేను కళలు చూస్తే ఆ పాత్రలో చూసాం కదా. నేను తాతాని ఒళ్ళో కూర్చోటి మేకప్ వేయించారండి వేళ అరకులో. గద్దెబాబురు, నేను ముగ్గురు, ఇంకో ముగ్గురు పేరు లక్ష్మీప్రసాద్, ఎలాగ లక్ష్మీప్రసాద్, ముగ్గురు ఉన్నామండి. అది అంచేత ఇంకా ఆయనతో చెప్పాలంటే కొన్ని వందలు ఉంటాయి సార్. మీ ఛానల్ అంత రోజు సరిపోదు నాకు. ఆయనకున్న ప్రేమ, అభిమానం నిజంగా ఎంత ప్రేమ అండి. ప్రేమ అంటే ఆయన దగ్గర చూశాను సార్ నేను.